బాబు ఏం పేరు నీ పేరు? పోలిచెట్టి పి బసవేశ్వరరావు. ఏం పని చేస్తా ఉంటావు? కార్పెంటర్ చేసేవాడిని కానీ ఇప్పుడు అది చేయలేక ఇడ్లీ వ్యాపారం పెట్టుకున్నాను. ఏంది పరిస్థితి ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి మీ షేక్పేట్ డివిజన్లో కూడా, మరి ఏంది పరిస్థితి? ఏ పార్టీ వైపు ఉండబోతున్నావు? ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమైనా పనులు చేసిన మీ సైడ్ వచ్చి? మాకేం చేయలేదు కానీ ఏం చేసినా చేయకపోయినా సరే నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. రేవంత్ రెడ్డి నగ్గాలి. అక్కడ రేవంత్ రెడ్డి కాడి నుంచి ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే అక్కడ నవీన్ యాదవ్ నగ్గాలి. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు మరి కాంగ్రెస్ అన్ని సంక్షేమ అమ్మాను, చిన్నప్పటి నుంచి అమ్మాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ఇందిరాగాంధీ దగ్గర నుంచి పనిచేస్తున్నాను. రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత తెలుగుదేశం ఇంకా బయటకు వచ్చింది కాబట్టి అందులో చేరాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నాను కానీ నాకు నచ్చలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ తెలుగుదేశం పాడైపోయింది, ఇంకా బీఆర్ఎస్ వచ్చింది. మాకేమో ఉపకారం లేదు. 10 ఏళ్ల పాలన ఏం కూడా జరగలేదు. ఏమి జరగలేదు నాకు, అసలు ఉపకారం జరగలేదు నాకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గెలిస్తే మీ దగ్గరికి వచ్చి మరి సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం మీకు ఉంది? ఉంది. ఎట్లా నమ్మకం ఉంది అంటే? ఎందుకంటే డబ్బులు లేవు అని చెప్తుంది గవర్నమెంట్. ఆడ బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది, డబ్బులు లేవు, ఇప్పుడు మేము ఏం చేయలేమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మరి ఏ విధంగా మీకు న్యాయం జరుగుతుంది? డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఏర్పాటు చేస్తారా? డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి మాకు ఇచ్చేస్తారా? మాకు వద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉంటామంటారు. అక్కడే ఉంటాను నేను ఇప్పుడు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ మొత్తం పరిపాలన చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. అప్పుడు ఎట్లుండే ఇక్కడ ఈ పరిసర బాగానే ఉంది, అప్పుడు బాగుంది. అప్పుడు అందరూ మంచిగా వచ్చారా మీ దగ్గరికి? అందరూ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను నేను. చంద్రబాబు గారు ఇక్కడ ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కదా, అప్పుడు చంద్రబాబు గారి దగ్గర మనిషి ఎవరు? మాగండి గోపీనాథ్ కదా. ఆయన ఓడిపోయిన తర్వాత ఈయన బీఆర్ఎస్లో చేరాడు, తెలుసా మీకు? అప్పటి నుంచి మాకు బాగోలేదు. ఇంకా ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించిందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిందా? 10 ఏళ్ళలో ఎప్పుడన్నా వచ్చి ఈ ఏదైతే కాలువ ఉంది, కాలువ ప్రదేశానికి వచ్చి ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసినా మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంది? ఏంటి కాలువ ఎక్కడ ఉందో మాకు తెల్లదన్నారండి వాళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇంత కాలువ ఉందా ఇక్కడ అన్నారు. అంటే ఈ కాలువ ఎలా తవ్వించారో ఏటో మాకేం తెలుస్తుంది. ఇది ఎవరు చేయించారు ఇది? ఆయన ఎవరు? అంతకన్నా పెద్ద నాయకుడు విజయరామరావు గారు ఈ కాలువకి పర్మిషన్ ఇచ్చాడు, ఆయన కట్టించాడు. ఇది ఇంత కాలువ వద్దన్నాం మేము, అయినా సరే ఆయన శాంక్షన్ అయిపోయింది, ఆయన చేయించాడు ఈ కాలువ. అయినా మా గుడిసెలు ఇక్కడే ఉన్నాయి, మా గుడిసెలు పడగొట్టకుండా కాలువలు కట్టేసుకున్నారు. మాకు అభ్యంతరం ఏమీ లేదు, మా బతుకులు మేము బతుకుతున్నాం. వీళ్ళు వచ్చి మాకేం ఉపకారం చేయలేదు. మాకు ఇల్లు పడిపోయినప్పుడు కూడా మాకేమీ ఉపకారం లేదు. కాలువ ఒకసారి లేచిపోద్ది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏమైనా న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? మరి నాకు న్యాయం జరుగుద్దని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సమర్థుడు, మంచి మనిషి. అమ్మ ఏంది పరిస్థితి? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరికి ఓటేయబోతున్నారు? కాంగ్రెస్కే వేస్తామండి. కాంగ్రెస్ వైపు ఎందుకు? కాంగ్రెస్ వైపే మాకు బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు ఎట్లున్నా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ మాకేమీ ఇవ్వలేదండి, కాంగ్రెసే మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. మా గుడిసెలకు మరి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల పాలన ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎవరు రాలేదు. వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా వచ్చారు? ఎవరు రాలేదు. మరి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే గెలుస్తుందని మీరు అంటున్నారు, మరి గెలిచిన తర్వాత నవీన్ యాదవ్ ఇక్కడికి రాకపోతే పరిస్థితి ఏంది? మరి వస్తారని మాకు నమ్మకం ఉన్నది, వస్తారని నమ్మకం ఉందండి. మాకేమైనా ఎక్కడైనా ఇస్తారేమో అనుకుంటున్నాం. ఉంటాను. మాకు నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇబ్బందేనండి, ఇక్కడ వరకు వచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుందండి. ఇంతవరకు నేను చెప్పేదానండి, ఇంతవరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇక్కడ దాకా వస్తున్నాయి, అలాగే కూర్చొని ఉంటున్నాం. నీళ్ళు జాయిగా వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తున్నాం. అయితే ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఎక్కడికైనా పంపించాలి కదా. కట్టినవి బోల్డ్ ఉన్నాయి కదా, ఎవరు కట్టించినాయి? మరి మమ్మల్ని ఎందుకు పంపించరు? మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఉన్నాయి కానీ మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఖాళీ చేసేస్తాం. మొత్తం 35 ఇళ్ళు శాంక్షన్ చేయించింది మేమే, 4 మనుషులు కలిసి, పెద్ద మనుషులు. మాకు అందరికి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్తున్నాం. మాకు ఎందుకు ఎవరు? ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఆ రూముల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ కొడుకులకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కొడుకులకి కట్టించారు. కొల్లూరులో కొడుకులు వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు, మరి మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు నీటి గురించే బాధ, లేకపోతే నేను ఇక్కడి నుంచి అలా కదలను. ఇంకా మెరకేసుకుని బిల్డింగ్ వేసుకుని అవకాశం రేవంత్ రెడ్డి నాకు ఇస్తాడు. వేసేసుకుంటే బిల్డింగులు అంటే వేసేసుకుంటాం మేము, పర్మిషన్ ఇస్తే.
అంటే కాలువ కట్టిన పర్మిషన్ రావు. అందుకని మీకే ఇబ్బంది అవుతుంది కదా. నాకు ఎక్కడన్నా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇప్పుడు ఇందిరా మిల్లు కట్టిస్తున్నారు కదా, అవును. దాంట్లో ఇస్తాడని మాకు ఆశ. రేవంత్ రెడ్డి ఇస్తాడు.